అండి ఈరోజు ప్రభు తెలియజేసిన మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 3-4 వచనాల్లో అతడు ఈ మార్గము సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత రాయబడినట్టు బాప్తీసునిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తీసును ప్రకటించుచు వచ్చాను. చాలండి. దేవుడు తెలియజేసిన మాట కూడా మార్గము ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయడి. తర్వాత వచ్చి బాప్తీసునిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం ప్రకటించు వచ్చింది. కాబట్టి పాప క్షమాపణ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. పాప క్షమాపణ తర్వాత మారు మనసు గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. అన్నప్పుడు ప్రభు మరి మళ్ళా పాప క్షమాపణ మారు మనసు గురించి ఏం చెప్పాలి, అవి ఏం తెలియజేయాలి, మారు మనసు గురించి చాలాసార్లు మాట్లాడుతున్నామని మరి అన్నప్పుడు దేవుడు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన మాటలు ఏంటంటే పాపక్షమాపణ బాప్తిసము యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణము మారు మనసు విషయమే బాప్తిసము ప్రకటించినాడు. కాబట్టి పాపక్షమాపణ ముందు బాప్తిసానికి మనం సిద్ధపడాలి అంటే పాపక్షమాపణ మారు మనసు అనేది అవసరం అనేది ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. మరి ఏ మాటలు మరి మత్తయి సువార్తలో కూడా మనకుంటాయి 3 అధ్యాయాలు చూసినప్పుడు. అయితే మారు మనసు అనేది మనకు ఎందుకు కావాలి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరించను. భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని మీ హృదయంలో అనుకున్నాను. మరి ఇక్కడ హృదయంలో అనుకున్నాను. ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఉంటాయో మరి బాలుడి హృదయం కూడా ఎలా ఉంటాయి అంటే దాంట్లో బాలుడి హృదయము నరుల హృదయము బాల్యం నుండి చెడ్డది. బాల్యం నుంచే ఎందుకు చెడ్డది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి కూడా మరి పిల్లలు మరి ఏ విధంగా ఉంటారో మరి అందరికీ తెలుసు. ఒకసారి ఇక్కడ 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికన తన స్వరూపము కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు. ఎందుకు మరి ఈ విధంగా మరి బాలుడి హృదయం చెడ్డది అంటే దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్న ఆదాము మరి తర్వాత మరి ఎవరి స్వరూపం తన కుమారులు ఎవరి స్వరూపం నందు పుట్టారు అని ఆలోచిస్తే ఇక్కడ ఆదాము తన పోలికగా తన స్వరూపం కుమారుని కానీ అతనికి షేతు అని పేరు పెట్టింది. కాబట్టి ఇక్కడ తండ్రుల నుంచి మరి కుమారులకి మరి ఏమొస్తుంది అంటే మరి ఆదాము మరి అక్కడ ఎదురు మొదల నుంచి తోసివేయబడ్డాడు. మరి శత్రువు ఆయన మీద ఏలుబడి చేసిందని మనందరి అతను బట్టి భూమి శపించబడింది అనేది మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మరి ఎవరి స్వరూపం మందు పుట్టాడంటే ఆదాము స్వరూపం మందు పుట్టాడంటే ఆయన పాపంలో నుంచి వచ్చిన వాడు అని చెప్పేసి. ఎందుకంటే ఈయన మరి దేవుడు ఈయన ఏ పాపం లేకుండా మరి ఆయన చేస్తే ఈయన కుమారుడు పాపం ద్వారా వచ్చాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మన తల్లిదండ్రుల యొక్క పాపాన్ని మనం ఎందుకు ఒప్పుకోవాలంటే మనం చేస్తే మనం అంటే ముందు నుంచి కూడా మనం ఎలా ఉంటామంటే మన తల్లిదండ్రులదే మనకు వస్తుంది. అంటే మరి మారి మనసు ఎక్కడ కావాలి, దేవుని స్వరూపంలోకి మారాలి అంటే మరి తల్లిదండ్రుల నుంచి వచ్చి ఆ యొక్క శాపాన్ని ఆ యొక్క పాపాలని మనం ఎందుకు ఒప్పుకోవాలంటే అది అంటే ఆ స్వభావం మనలో ఉండిపోద్ది. కాబట్టి ఆ స్వభావం నుంచి మనం బయటపడాలి. ఇక్కడ దావీదు కూడా అంటాడు 51వ కీర్తన 5వ వచనంలో చూసినప్పుడు దావీదు అనే మాట కూడా ఒకసారి చూస్తే నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి గర్భము నన్ను ధరించాను. కాబట్టి పాపంలో నుంచి నేను పుట్టాను. కాబట్టి ఈ పాపాన్ని జయించాలని ఏంటంటే మన తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం కాబట్టి ఆ స్వభావాలు మనకు వస్తాయి. కాబట్టి దేవుని స్వభావంలోకి మనం మారాలంటే మారు మనసు అనేది చాలా అవసరమని మరి ప్రభు తెలియజేస్తారు. కాబట్టి అంటే మనం ఏ విధంగా ఉన్నాము అంటే మనం చిన్నప్పటి నుంచి బైబిల్ చదివినా కానీ మనకు కొన్ని మరి తల్లిదండ్రుల నుంచి వచ్చాయి, మన పిల్లల నుంచి వచ్చాయి కూడా మనలో మరి అలా ఉండిపోతాయి. కాబట్టి మనకి మారు మనసు మన దేవుని స్వరూపంలోకి మారాలి అంటే
మారు మనసు అనేది ఎంతో అవసరము. కాబట్టి మన యొక్క మరి పితరులు లేకపోతే మన స్వభావం ఏంటో మనకు తెలుసు. మన తల్లిదండ్రులు ఎలా ఉంటారో మనం కూడా ఇంచుమించుగా అలాగే ఉంటాం. మన పితరులు ఏం చేస్తారో మనం కూడా అదే చేస్తాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సిందంటే మారు మనసు అంటే వాటి నుంచి మనం బయటికి రావాలి. మరి వాళ్ళ కోపం ఉంటే మనలో కూడా కోపం వస్తుంది. వాళ్ళ వాడికి కోపం ఉంది, వాళ్ళ తాత కోపం ఉంది, వాళ్ళ బాబాయ్ కోపం ఉంది, ఆ కోపం మా పిల్లడికి కూడా వచ్చిందండి. లేకపోతే ఆయన ఇక్కడ ఉంటాడు, ఆయన చాలా చిరాకుగా ఉండేవాడు, మా పిల్లడికి కూడా చిరాకు వచ్చిందండి. ఆళ్ళలో ప్రేమ లేదండి, మా వాడు కూడా ఇలాగే ఉంటాడండి, అరగంటగా అంటే ఇలాంటివన్నీ పితరులతో పెట్టి మనం సంతోషపడటం కాదు. కానీ వీటి నుంచి మనం బయటపడాలి అనేది మరి ప్రభు అంటే తన స్వరూపంలో కంటే మనం పుట్టిన విధానంలో నుంచి తన స్వరూపంలోకి మనం మార్చబడాలంటే ఆ హృదయం అంటే మనలో ఉన్న ఆ చెడు అంటే మన పితరుల నుంచి వచ్చిన అది మనలో నుంచి మనం బయటకు పోవడానికి మనం ఎంతో ప్రయాసపడాలని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ మాట. ఎందుకంటే దేవుడు మనలోకి రావాలి, ప్రభు మార్గం సరళం చేయండి. కాబట్టి పాప క్షమాపణ మారు మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడే మనం ప్రభు అంటే మనం ఎప్పుడైతే మనం క్లీన్గా అయిపోతామో దేవుడు మనలోకి వస్తాడు. మరి పాప క్షమాపణ అనేది వచ్చినప్పుడు దేవుడు మనకి మరి ఆ దేవుడు మనలోకి వచ్చి మనల్ని ఆయన నడిపించే దేవుడిగా మనకు ఉన్నాడని మనందరూ తెలుసు. కాబట్టి మారు మనసు అనేది అవసరం. అంటే మనం ఎలా ఉన్నాము అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పితరులు అన్నీ కూడా మన మీద ఉంటాయి. మన స్వభావం ఎలాంటి స్వభావం, నిజంగా దేవునికి ఇష్టమైన స్వభావం అంటే మారు మనసు అనగానే మేము ప్రార్థన చేస్తున్నాం కదా, నేను ప్రార్థన బాగా చేస్తాను, నేను ప్రార్థన అనేది పక్కన పెడితే అసలు మనలో మార్పు నిజంగా ఆ మార్పు మనలో ఉందా? ఎందుకంటే పశ్చాత్తాపంతో అసలు ప్రార్థన చేయాలి. అసలు ముందు మన పాప క్షమాపణ రావాలంటేనే పశ్చాత్తాపం అనేది బాగా అవసరం. అసలు ఆ దేవుని ముందు మనం పశ్చాత్తాపడుతూ మన పాపాలు ఒప్పుకుంటున్నావా? ఏదైనా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మరి చూస్తే 4వ వచనం చూస్తే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారిని నడుచుకున్నట్లు మనం బాప్తిస్మము వలన మరణములో పాల్గొనుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం కలవారమై ఉండును. ఏమనగా మనమితను కాకుండాకు దాసులకు కాకుండాకు పాప శరీరము నిరతమున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరుగుదును. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చాలండి. కాబట్టి ఇక్కడ మనం బాప్తిసం పొందినప్పుడు ఆయన మనము బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారై ఉందుము. ఏమనగా మనం ఇంకా పాపమునకు దాసులు కాకుండా పాప శరీరము నిరగతము కాకున్నట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడని ఎదుగుతాము. కాబట్టి ఎందుకు మనం చేయాలంటే మన బాప్తిసం ఎందుకు పాప క్షమాపణ అంటే మనం కూడా మరి ఆ యొక్క పాత స్వభావాన్ని మనం వదులుకొని మరి నూతన స్వభావంలోకి మనం రావాలంటే పాప క్షమాపణ అనేది అవసరం. పాప క్షమాపణతో పాటు ఎప్పుడైతే పాప క్షమాపణ వచ్చిందో ఆటోమేటిక్గా మారు మనసు అనేది కూడా మనలోకి రావాలండి. ఎందుకంటే మారు మనసు అంటే నేను క్షమించబడ్డాను అని చెప్పేసి మరలా మన జీవనాన్ని ఆ కోపాన్ని తగ్గించుకోకపోవటం, లేకపోతే ప్రేమించలేకపోవటం, లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు మనలోకి రావడానికి ఇష్టపడుతున్నాడో ఇవన్నీ కూడా మనం చూపించలేకపోతే, మనం ప్రేమ చూపించలేకపోతే, లేకపోతే మనం ఇంకా మనుషులతో మరి ఆ ప్రేమను మనం చూపించలేకపోతే ఇంకా చాలా అంటే దేవుడు మనం చెప్పి చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మనం చూపించలేకపోతే మారు మనసుకి మరి ఉపయోగం ఏమంటుందండి? ఈ మారు మనసుకి గల్తీలు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయంలో మనకి ఆ ఫలం అనేది మనకి తెలియజేస్తాడు. 5వ అధ్యాయంలో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతంత్రము, ఆశ, నిగ్రహము ఇవన్నీ కూడా మనలో ఉండాలి. అంటే ఇవన్నీ కూడా అంటే మనలో ఉన్న ఆ చెడును మనం తీసుకుని ఇవన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలంటున్నాడు. ఆత్మఫలం ఏమనగా కాబట్టి ఈ ఆత్మఫలాలు మనలోకి వచ్చినప్పుడు ఆత్మఫలాలు రావాలి అంటే మరి అయితే ఈజీగా రావండి. వాటి కొరకు మనం కంపల్సరీగా వెల చెల్లించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే వీటిని అన్నాడు దేవుడు ఆభరణాలుగా ధరించుకోవాలని చెప్పేసి ప్రభు ఒక రోజు మరి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆభరణాలుగా ధరించుకోవాలంటే మరి వెల చెల్లించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఒక ఆభరణం కొనుక్కోవాలంటే మరి ఎంతగానో
మరి వాటికి డబ్బులు ఇచ్చి కానీ మనం తయారు చేస్తాం. కానీ దేవుని దగ్గర నుంచి మనం ఒక ఆభరణం పొందుకోవాలంటే చాలా శ్రమ పడాలి. ఆభరణాలు మనం పొందుకోవాలంటే దేవునితో ఎంతో సహవాసం చేసి మరి ఆ వెల చెల్లిస్తేనే తప్ప మనం అవి పొందుకోలేం. కాబట్టి ఇవన్నీ కూడా ఆభరణాలుగా మన హృదయం మనం ధరించుకున్నప్పుడే, అంటే మారు మనసు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే మరి ఈ విధంగా ఉంటారు. ప్రేమ చూపిస్తారు, సంతోషంగా ఉంటారు, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఇవన్నీ కూడా మరి ఎవరిలో ఉంటాయంటే మారు మనసును పొందిన వాళ్ళు కనబడుతుంది. ఇవన్నీ కూడా మనలో ఉండాలంటే మనం అంటే ఆ పాత స్వభావం నుంచి మనకు బయటపడాలి. ఇవన్నీ కూడా మనకి కావాలి అంటే దేవుడే చెప్తున్న మాట మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆఖరి వచనం చెప్తున్న మాట, చాలాసార్లు మాట్లాడుతున్న మాటలు అన్నయ్య. నేను 29, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. కాబట్టి దేవుడి యొక్క హృదయం ఏంటి? ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. కాబట్టి ఆయన ఆ సాత్వికము, ఆ దీనత్వం అనేది మనకి కావాలి. అంటే దేవుని యొక్క మనసు ఏవైతే ఉందో అది మనం పొందుకోవాలంటే ఆయన అంటున్నాడు ఏంటంటే, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. కాబట్టి దేవుడికి చెప్పిన మాట, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. సాత్వికం అంటే ఎలా దీనత్వం కలిగి ఉండాలి, ఎలా సాత్వికం కలిగి ఉండాలి, ఎలా ప్రేమను పంచాలి, ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి వస్తేనే మన దేవుడు మనకు నేర్పిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు మన దేవుడిని మనం హృదయంలోకి ఆహ్వానించినప్పుడు, దేవుడితో మనం సహవాసం చేసినప్పుడే మరి వీటన్నిటి గురించి కూడా దేవుడు మనకి నేర్పిస్తాడు. దేవుడు మనతో ఉండి మీ ప్రాణమును విశ్రాంతి దొరుకును. ఏలైనగా మీ కాడి సులువుగాను మీ భారము తేలికగాను ఉన్నది. నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. అంటే దేవుడు మీద ఎప్పుడైతే మనం ఆనుకొని ఉంటామో అప్పుడే మనం కూడా ఫ్రీ అయిపోతాం. అంటే దేవుని మీద ఆధారపడతాం కాబట్టి ఆ పాపాలు ఆయన మీద వేసుకుంటాడు కాబట్టి మనం కూడా ఫ్రీ అయిపోయి మనం కూడా మరి ఆ సంతోషము, సమాధానం అనేది మనలోకి మరి అప్పుడే వస్తుంది. ఎందుకంటే దేవునితో సహవాసం చేసి ఆయన యొక్క మనసు మనం ఎప్పుడైతే పొందుకోగలుగుతామో అప్పుడే సమాధానము, శాంతి అనేది మనలోకి వస్తుంది. ఆ యొక్క మరి ప్రేమ, ఆ ఫలాలు కూడా మనం అప్పుడే మన హృదయంలో మరి నాటుకోగలుగుతుంది. ఆ హృదయంలో మన ఆభరణాలుగా ధరించుకోగలుగుతామని మరి ప్రభు తెలియజేస్తున్నారు. అలాగే మరి మొదటి దశలోనికి రాసిన పత్రికలో మరి 5వ అధ్యాయం అంతా కూడా ప్రభు చూపించాడు. అసలు ఏ విధంగా మారు మనసు అంటే ఏంటి అనేది అడిగినప్పుడు మరి దేవుడు ఈ యొక్క అధ్యాయం కూడా మరి చూపించే. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి చూస్తే, 5వ అధ్యాయంలో కూడా చూస్తే 4వ వచనం చదువుదామండి. సహోదరులారా, ఆ దినము దొంగవల మీ మీదకి వచ్చేటప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, ఒకటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలుగుగా ఉండి మత్తులను కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకున్నాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. కాబట్టి దేవుడు మనకి ఎందుకు నియమించాడు అంటే ఆయన యొక్క రక్షణ పొందడానికే మనం నియమించాడు. కాబట్టి మనం చీకటి వారం కాదు, పగటి వారంగా ఉన్నామంటే మరి ఆ మత్తు అనేది మనలో ఉండకూడదు. మత్తుగా రాత్రులు పడుకుంటాము, మత్తుగా తాగిన వాళ్ళు పడుకుంటారు. కానీ మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. రాత్రి అయినా పగలైనా అంటే మత్తుగా ఉండాలంటే ఆత్మ ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలని మరి వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారు మరి మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మను మనలో ఉండి ఆయనే మరి మన పక్షం నుండి విజ్ఞాపన చేస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడంటే దేవునితో మనం పగటి వారంగా ఉండాలని చెప్పారు, చీకటి గురించి, పగటి గురించి. కాబట్టి ఆ మత్తు, ఆ చీకటి అనేది మనలో ఉండకుండా మనం పగటి వారంగా ఉండాలనేది మరి ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మరి ప్రార్థన విజ్ఞాపనలో దేవుని దగ్గర మనం ఎప్పుడు మరి పోజాడుతున్నప్పుడు మరి దేవుడు తప్పకుండా ఆయనే మన పక్షాన మనం నిద్రపోతాం కానీ ఆయనే మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ మనల్ని ఎప్పుడు కూడా ఆత్మ ఎప్పుడు కూడా ఆడుకోకుండా మరి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ 12వ వచనం చూస్తే, మరియు సహోదరులారా, మీరు ప్రయాసపడిన ప్రభువునందు మీకు పై వారమై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారికి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొంచున్నాము. మరియు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడు వారి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమునియుడి, అందరి ఏళ్ళ దీర్ఘశాంతము గలవారండి. ఎవడను ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి ఏళ్ళ ఒకడు మనుషుని అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. కాబట్టి సంతోషం అనేది ఎప్పుడు వస్తుందండి? ఇవన్నీ మేము చూసినప్పుడు అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి,
ధైర్యం చెడిపోయిన వారికి ధైర్యం చెప్పుడి, మరి అలాగే మరి బలహీనలకు ఊతమియుడి, అందరి ఏళ్ళ దీర్ఘశాంతం గలవారు, ఇవన్నీ కూడా మరి ఈ క్వాలిటీస్ అన్ని కూడా మనలోకి మరి ప్రభు మరి చూస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనలో ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఎందుకంటే మేలైన దాన్ని అనుసరించి నడుచుకొని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడు. కాబట్టి సంతోషము అనేది కూడా ఇందాక మనం చూసాం, ఫలములో ఒకటి ప్రేమ, సమాధానము, సంతోషము. కాబట్టి ఆ సంతోషంలో ఇక్కడ ఎప్పుడు సంతోషం వస్తుందంటే ఇవన్నీ చేస్తే కానీ మనకు సంతోషం రాదు. ఇవన్నీ కూడా అంటే ఒకరి గురించి ఒకరు మనము ఒక బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ధైర్యపరచాలి, ధైర్యం చెడిపోయిన దగ్గర ధైర్యపరచాలి. బలహీనులుగా ఉన్న వాళ్ళకి మరి అంటే బలాన్ని దేవుడి మాటల చేత మనం వాళ్ళకి బలాన్ని దయచేయాలి. మరి ప్రతి ఒక్కరి మీద దీర్ఘశాంతం అంటే కోపము ఇలాంటివి ఏం లేకుండా మరి దేవుని దగ్గర మరి దీర్ఘశాంతం గలవారి నుండి ఎవడనూ కీడుకి ప్రతి కీడు చేయకుండా చూసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధంగా ఏ పని కూడా మనం చేయటమే కాదు, ఎదుటి చేసి మనకు తెలిసి చేసినా కానీ వాళ్ళ గురించి కూడా మనం చెప్పాలి. ఇలా ఉండకూడదు అనేది మనం చెప్పాలని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అంటే మారు మనసు కలిగిన వారే మరి ఈ విధంగా ఉండగలరు. ఎందుకంటే దీర్ఘశాంతము, సమాధానము ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి అంటే మారు మనసు కలిగిన వారిలో ఉంటాయి. కాబట్టి మారు మనసు కాబట్టి పితరులతో వచ్చింది ఏదైనా సరే మనం దానిలో నుంచి మనం బయటపడితే తప్ప మనం ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనలోకి రావు. కాబట్టి ఇవన్నీ ఏదన్నాడు ప్రతి విషయంలో ఇక తర్వాత చూస్తే సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించడి, అలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తం ఏమైనది అంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించాలి, ఆత్మను ఆరపడి, ప్రవశించి నిర్లక్ష్యం చేయడానికి, సమస్తమును పరీక్షించి మేలుదాన్ని చేపట్టడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండడి. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మనల్ని కోరుకుంటున్నప్పుడు మరి నూతన మరి మారు మనసు అనేది ఎలా వస్తుంది అంటే మరి ఎలా ఎలా వస్తుందండి. ఇవన్నీ కూడా మనలో ఉన్న ఆ పాత స్వభావాన్ని మనం మన బాప్తీసంలో పాతిపెట్టి మళ్ళా ప్రభువుతో పాటు మరి ప్రభు మరలా తిరిగి మన కొరకు లేచినప్పుడు మరి ఆయనతో పాటు జీవిస్తున్నాం. ఆ జీవం మనలో ఉంది అనేది మనం తెలుసుకున్నప్పుడే మనలో ఆ మారు మనసు అనేది మనలోకి వస్తుందండి. ఆ మారు మనసు లేకుండా అంటే ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా మరి చెప్పుకోవాలంటే బైబిల్లో కూడా చాలా రకాలుగా మరి దేవుడు తెలియజేశాడు. ఇంకా ప్రకటన రాసినప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా ఆ యొక్క 7 సంఘాల గురించి చెప్పినప్పుడు కూడా అంటాడు, మీలో ఒకటి చదువై ఉన్నది, మీరు మారు మనసు పొందండి. ఆ మారు మనసు వస్తేనే అనేది కూడా మరి ప్రకటనలో మనం చూస్తాం. రెండవ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను నీ యొద్ద నుండి నీ దీపస్తంభంలో దాని చోట నుండి తీసివేతును. అయితే నీలో ఒకటి నీలో ఉన్నది, కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నికోలితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుతున్నాను. చెవిగలవాడు అంటే ఈ యొక్క ద్వేషిస్తున్నావు కరెక్టే, కానీ నీలో ఉంటుంది. కానీ మారు మనసు పొందితేనే కానీ, లేకపోతే నీలో నుంచి దీపస్తంభాన్ని తీసేస్తానని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే తర్వాత 15వ వచనంలో కూడా చూస్తే, అటువలే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందము, లేని యెడల నీ యొద్ద నుంచి నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. కాబట్టి ఎక్కడైతే మారు మనసు లేకపోతే అంటే ఎన్ని చేసినా కానీ అంటే ఒక్క విషయంలో అయినా మనం తప్పిపోయినా కానీ దేవుడు అన్నాడు మరి ఆ మారు మనసు వచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా మనం సరిగానే ఉంటామని మరి ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మరి మీ విశ్వాసము, ప్రేమ కవచం కలిగి ఉండాలి, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడే మనలోకి వస్తాయండి. ఇవన్నీ దేవుడి మీద ఆధారపడకపోతే మరి మనకి రావు. మన యొక్క ప్రవర్తన, ఎందుకంటే ఏది కూడా మరి దేవునికి విరుద్ధంగా మనం ఏది చేసినా కానీ అది అంటే మన సొంత ఆలోచన బట్టి చేస్తే అది మన సొంత ఆలోచన బట్టి ఉండదు, కానీ దేవుడు చేసినట్టు కాదు. ఎందుకంటే ఎలాంటి శ్రమ వచ్చినా కానీ శ్రమలు బట్టి మరి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు శ్రమలు పోతాయి మెల్లగా, కానీ ఆ శ్రమలో కూడా దేవుడు నిదానం అనేది, సమాధానం అనేది ఇస్తాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇందాక చెప్పారు కదా, మరి ఇలాంటి దుర్వార్త విన్నా కానీ దేవుల్లో ఉన్నవాళ్ళు తడవడు. ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు, ఎలాంటి ఆపదించినా కానీ దేవుడు కాపాడుతాడు, ఎలాంటి దుర్వార్త అయినా కానీ దేవుడు చూసుకుంటాడనే ఇది మరి వాళ్ళలో ఉంటుంది. కాబట్టి మారు మనసు అనేది ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు తెలియజేస్తున్నారు అంటే మరి ఈరోజు మరి పాప క్షమాపణ, మారు మనసు అనేది మనకు చాలా పితరుల నుంచి వచ్చేది. ఏది ప్రతిదీ కూడా మనం మరి ఏ విధంగా అయితే ఆదాము తన స్వరూపం అందు కొడుకుని కన్నాడు, అట్లాగే మన పితరులు కూడా మనల్ని వాళ్ళ యొక్క స్వరూపంలోనే మనం ఉన్నాం, మన పిల్లలు కూడా మన స్వరూపంలో ఉన్నారు. కాబట్టి మన యొక్క ఏదైతే మరి మన పితరుల నుంచి మనం వచ్చిన దాన్ని మనం వాటి నుంచి దూరంగా ఉండి ప్రభు యొక్క స్వరూపంలోకి మనం మారడానికి దేవుడు
మరి పోగొట్టుకున్న ఆ యొక్క మహిమను తిరిగి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మహిమను మనం తిరిగి పొందుకోవాలంటే మనలో ఉన్న ఆ చెడుని మనం, ఎందుకంటే చీకటి వారంగా ఉండకుండా వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. వెలుగు సంబంధులుగా ఉన్నవారు ఎలా ఉంటారంటే ఇక్కడ చూసిన వాళ్ళకి ఇందాకంటే తెస్సలోనికీయులు 5వ వచనంలోనే 5వ అధ్యాయంలో చూస్తే లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించిన గనక వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము. కాబట్టి దేవుడు చెప్తున్నాడంటే వాళ్ళైతే ఆ శ్రమ ఉంటుంది, కానీ ప్రభు మరి వచ్చినప్పుడు మరి అలాంటి శ్రమ ఎవరికి ఉండదంటే పగటి వారికి ఉండదు, అంటే దేవుని సంబంధాలకు ఉండదు. మారు మనసు పొందిన వారికి మరి అలాంటి శ్రమ ఉండదు. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు మరి దేవుడు మరి రహస్యంగా లేపబడే వారు లెగుతూనే ఉంటారు, కింద వారు కింద పడిపోతూనే ఉంటారు. కాబట్టి మరి ఈ విధంగా మరి దేవుడు చెప్తున్నారు. మన కూడా చెప్పారు, ఒక అన్నదమ్ములు ఇద్దరు మరి ఉన్నప్పుడు చెరువు రూములో ఉన్నప్పుడు ఒక సహోదరుడు భూమిలో పాదంలోకి వెళ్ళిపోయాడు, ఒక సహోదరుడు ఉన్నాడంటే మరి ఒకరికి శ్రమ, ఒకరికంటే నెమ్మది సమాధానం వచ్చిందంటే అది అది మారు మనసుకి సాదృశ్యంగా మనం తీసుకుని మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే మన హృదయాలను మనం దేవుడికి అర్పిస్తామో, ఏ విధంగా అయితే మనం దేవునిలో మరి అంటుకట్టుబడతామో, నేను చెప్పినట్టుగా ఈ వాక్యమే ఆజ్ఞగా మనం స్వీకరించగలుగుతాము. ఆజ్ఞలే కాకుండా వాక్యమే ఆజ్ఞగా చెప్పిన ప్రతి మాటను మనం స్వీకరించగలుగుతాము. అందుకని వాక్యం తెలుసుకునే దానికంటే వాక్యం మనలోకి ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తుందో, మనకు కావాల్సింది ప్రభుని అడగటమేనండి. చేయబెట్టేసి ఇందాక మనకున్న మరి ఆ ఫలాలు ప్రభా ఈ నాకు కావాలి అంటున్నాను ఉన్నప్పుడు మరి వాటి గురించి నేను ఇంకా ప్రార్థన చేస్తే ఏదైనా సరే బైబిల్లో ఉన్న దేని గురించి అయినా సరే మనం ప్రార్థన చేసినప్పుడు నాకు ఇది కావాలని పట్టువదలకుండా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే అది మనలో మనం ఇష్టపడుతున్నాం కాబట్టి దేవుడు మనలో ఉంచడానికి సహాయం చేస్తాడు. అది అంటే మనం అంటే వాక్యం వినేసాము దేవుడు ఇచ్చేస్తాడు అని కాదు, కానీ దానికోసం మనం ప్రయాసపడాలి. అందుకని వెల చెల్లించాల్సిన అవసరం, ఏది పొందుకోవాలన్నా కానీ వెల చెల్లించాలి. ఊరికైతే ఉచితంగా అయితే ఏది రాదు. కానీ అందులో పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నేను ఇస్తానని పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఊరికే ఇచ్చేది కాదు, పరిశుద్ధాత్మను అని ఎందుకు పేతురు అన్నాడు. మరి అనేక మందికి మరి ఆయన బాప్తిసం ఇచ్చాడు, అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు వాక్యం విన్న తర్వాత. కానీ అది ఎవరు పొందుకున్నారంటే ఎవరైతే లోపంలోకి తీసుకున్నారో వాళ్ళే పొందుకున్నారు. అంతేగాని ఆయన ఉన్నాడు కదా, ఆయన చేయబెడితే నాకు పరిశుద్ధాత్మ నాలోకి వచ్చేస్తాడు అంటే అది కుదరదని చెప్పేసి మరి ఎందుకు చెప్పారు పేతురు గారు అంటే అది మనం కష్టపడితే అది దానికి స్వీకరిస్తేనే, ఆ వాక్యాన్ని మనం స్వీకరించి మనం లోపలికి తీసుకోగలిగితేనే మనలో కార్యం జరుగుతుంది. దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు. మరి మనకు కూడా మనకి ఇలాంటిది వస్తుంది. కాబట్టి వాక్యం తెలుసుకోవడం అనేది ఎంత ఇంట్రెస్ట్ ఉన్నామో అలాగే వాక్యం మనలో ఉండడానికి కూడా మనం అంత ప్రయాసపడాలి అనేది ప్రభు వారి పేరు తెలియజేస్తుంది. వాక్యం ఎప్పుడైతే మనలోకి వస్తుందో, వాక్యం మీద మనం ఎప్పుడైతే నిలవబడతామో అని అన్నాడు, విన్న వాక్యమే ఆజ్ఞ. కాబట్టి విన్న వాక్యాలు ఇది ఆజ్ఞగా స్వీకరించి ఈ రోజు ప్రభు మాట్లాడిన మాటలు ఇది ఆజ్ఞగా మనం స్వీకరిస్తే ఈ ఆజ్ఞను మనం తప్పిపోకుండా ఉండడానికి మనం ప్రయాసపడితే, ఎందుకంటే ఈ రోజు చెప్పిన మాటలు మళ్ళా వారం వరకు మనం ప్రయాసపడితే తప్పకుండా దేవుడు ఆ మాటలు మనలోకి ఉంచుతాడు. అందుకని అంటారు హృదయ ఫలక మీద దేవుడు రాస్తానని ఎందుకు చెప్తున్నారు అంటే ఈ మాటలు మనకి ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళినప్పుడే మన హృదయంలో నిలిచిపోయి మనం ఇలా ఈరోజు అలా చెప్పారు కాబట్టి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది మనలో ఎప్పుడైతే మనం నిశ్చయంగా ఒక స్థిరంగా మనం అనుకోవాలి. ఈరోజు ఇట్లా చెప్పారు కాబట్టి దీనిలో నుంచి నేను ఇది నేర్చుకున్నాను, నేను దీని ప్రకారం నేను నడవాలి అని మనం ఎప్పుడైతే మనం వాక్య ప్రకారం నడవాలని నిర్ణయించుకుంటామో ఆ నిర్ణయాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు ఆ మార్గాన్ని మనకు సరళం చేస్తాడు. ఎందుకంటే ప్రభు రావాలంటే ముందుగా మనకి ఏంటంటే ఆయన మార్గం మనమే సరళం చేసుకోవాలంటే ఆయన చెప్తాడు. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మార్గం అంటే మనం అడిగితే తప్పకుండా ఆయన మార్గం ఎలా సరళం చేయాలి ఆయనే మన పక్షాన నుండి ప్రార్థన చేస్తాడు, ఆయనే మనల్ని ఆహ్వానిస్తాడు, ఆయనే మనలోకి వచ్చి మనల్ని నడిపిస్తాడు అని మరి ఈ వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి మారు మనసు అనేది మరి మనకు చాలా అవసరం. కాబట్టి ఈరోజు ప్రభు ఎందుకంటే ఈరోజు శరీర రక్తాలు పుచ్చుకునే మనకు మరి ఎప్పుడు కూడా మనం అనుకుంటాం, ఇప్పుడు కూడా మనం చెప్పే మాటే మరి ఎప్పుడు కూడా అయోగ్యంగా తీసుకోకూడదని. ఎందుకంటే దేవుడి మాట మరి ఆ యోగ్యత అయితే మనకు లేదు, కానీ ప్రభు చేసిన కార్యాన్ని బట్టి, ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, ఆయన చేసిన మన పట్ల ఆయన చూపించిన ప్రేమను బట్టి ఆ యోగ్యతను మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆ యోగ్యతను మనం సంతరించుకోవాలంటే ఆయన మాట, ఆయన ఆజ్ఞ మనం వినాలి, ఆయన మాట మనం వినాలి. అది ఆజ్ఞగా తీసుకున్నప్పుడే మనం తీసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. తీసుకున్నా కానీ ఆయన శరీరంగా మనం తీసుకున్నాం, ఆయన రక్తంగా మనం తీసుకున్నాం అంటే అది మనలో పనిచేస్తుంది, మన పనులు చేయాలి. ఆ యొక్క శరీరం అనేది మరి ఆ వాక్యం అనేది మనలో నిలవాలి, మనలో పని చేయాలి. ఎందుకంటే నేను పట్టబడింది కూడా వాక్యం ద్వారానండి. వాక్యమే విన్న తర్వాత నాలో ఆ మార్పు అనేది వచ్చింది, నాకు తెలియకుండానే ఆ మార్పు రావడం అనేది జరిగింది.
ఎందుకంటే నా భయం గురించి నేను ఒక్కసారి విన్నాను. ఆ భయం 15 రోజుల తర్వాత ఆ భయాలు నాలో పోయినప్పుడు నేను అప్పుడు నాకు సహోదరుడు చెప్పాడు, వాక్యం పనిచేస్తుందనా అని. అంటే వాక్యం పనిచేస్తుంది అనేది అప్పటివరకు నాకు తెలియదు. అంటే వాక్యం వింట వరకే, కానీ వాక్యం పనిచేస్తుంది ఏదో ఒక టాబ్లెట్ లాగా మనలోకి వెళ్ళి పనిచేస్తుంది అంటే చదువుతామే కానీ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాడి నుంచి వాక్యాన్ని తీసుకోవడానికి, వాక్యం కొరకు మరి ప్రార్థన చేసుకోవడానికి మరి దేవుడు సహాయం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని లేవనెత్తాలి అంటే ముందుగా మనం దేవుడికి సరెండర్ అయిపోయి దేవుని మనం ఆహ్వానించి మన యొక్క పూర్వ ప్రవర్తన, పాత స్వభావాన్ని మనం మరి ప్రభుతో కూడా సమాధి చేస్తే తిరిగి మన నూతన స్వభావంలోకి లేచి ఆ జీవంలోకి మనం నడుస్తామని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనలో ఇంకా ఏదన్నా మరి పాత స్వభావాలు ఉంటే వాటి నుంచి మనం విడుదల పొందాలని, ప్రభుతో పాటు మనం కూడా ఐక్యం కలిగి మనం ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించుగాక.